ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేము సినిమా రిలేటెడ్ గా పిక్చర్స్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాము, మీకు తెలిస్తే ఆన్సర్ మీరు బజర్ నొక్కాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి 20 సెకండ్స్ టైం ఇస్తాము. స్టార్టింగ్ అమౌంట్ 1 लाख రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంత దగ్గర అయితే ఆగిందో అది కరెక్ట్ అయితే అంతా మీకు వచ్చేస్తుంది, లేకపోతే అంతా పోతుంది. ఫస్ట్ ఫోటో. ఈ ఫోటోలోని గాయకుడు ఎవరో గెస్ చేసి చెప్పండి. ఇమాన్యుయల్. ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. ఓకే, కరెక్ట్ అయినట్టయితే నీకు 96,000 వస్తుంది, లేదంటే 96,000 పోతుంది. ఓకే, ఇచ్చేసి. యేసుదాస్ గారి పాటలు తెలుసా నీకు? తెలుసు. ఒకటి పాడు. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే లేదని జన్మే నాదిరా. నీ గురించా? నీ గురించా? ఇప్పుడు మేము యేసుదాస్ గారి పాట ఒకటి ప్లే చేస్తాము, దానికి మీరు ఇద్దరు యాక్ట్ చేయాలి. బాబు ఈడితే నాకు అవ్వట్లేదు బాబు. దేవుడే ఇచ్చాడు వీటి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేనా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లే నన్నడిగి పుట్టరా. ఇది అమ్మాయికి మైండ్ ప్రాబ్లం ఉంది, మైండ్ ప్రాబ్లం ఉంది. సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఆనంద్. ఆనంద్. శ్రీహరి గారు. ఓకే, శ్రీహరి గారు అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మేమే డబ్బులు ఇస్తాం 92,000. కానీ కింగ్ సినిమాలోని ఒక సీన్ ని మనం ఇప్పుడు రీక్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఇచ్చేస్తాం. ఓకేనా? చూసావా అంతా నీ వల్లే. ఇందాక మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి ఎలా తయారయ్యాడో చూసారా? చెప్పా అప్పుడే ఆడబడితే తలకాలు పెట్టకరాలి. అసలు అయ్యగారు వచ్చేసిన టైం అయింది. ఎలాగైనా సరే ఇతను మాట్లాడేలాగా చెయ్యాలి, అతని చేతులు కాళ్ళు కదిలేలాగా చెయ్యాలి. నువ్వు ఒక జోక్ అయినా చెప్పు. బాబా నేను జోక్ చెప్తే ఉండదు కూడా పోతే వద్దు. అది మాకు తెలుసు. కళ్ళు ఒక్కటే పనిచేస్తాయా? కళ్ళు నోరా మాట్లాడగలుగుతున్నావా? నాకు వినిపిస్తుందిరా, వినిపిస్తుందిరా. మాటలు వస్తాయిగా. చూసావా, చెవులైతే పడిపోలేవు, ఎందుకంటే అవి కాళ్ళు కావు కాబట్టి. నువ్వు ఇందాక చేసినటువంటి పర్ఫార్మెన్స్ వల్ల ఇలా అయ్యాడు కదా, ఇప్పుడు నువ్వు అద్భుతంగా పర్ఫార్మ్ చేయాలి. అంటే అతని గురించి ఒక్క మాట కూడా ఆంగ్లం మాట్లాడకుండా తెలుగులో మాత్రమే మాట్లాడాలి. అప్పుడు అతని కాళ్ళల్లో జీవం వస్తుంది. అది నా పిల్లరా. ఉద్రా ఉద్రా. ఎవరు నీ పిల్ల? మాట్లాడాడు. తెలుగు తెలుగు తెలుగు. పిల్ల గురించి తెలుగులో మాట్లాడరా. రాగు.
ఈ పిల్ల చాలా ఆనందంగా కాదు అందంగా ఉంది. ఇతను ఆనందరా ఆమె అందం. ఆనంద్ గురించి చెప్పు. ఆనంద్ బ్రో అది చాలా మంచివాడు. మంచోడా? అరే నువ్వు కూడా చెప్పురా. నేను చెప్పను రే. ఆనంద్ బ్రో చాలా మంచివాడు గొప్పవాడు. నువ్వు చాలా పెద్ద మనిషి. ఇంకా నా పూలు సారా తీసుకురామనలేదు. సహాయం మనిషి, సహాయం చేసే గుణం ఉన్న మనిషి. చాలా డిఫికల్ట్ ఉంది అది. నువ్వు ఇమోషనల్ గా ఏదైనా మాట్లాడు, అప్పుడు లేస్తాడు. అన్ని అస్త్రాలు అయిపోయినాయి. ఇంకొకటి ఉంది, మీరిద్దరూ కలిసి ఒక సాంగ్ కి పర్ఫార్మెన్స్ చేశారు అనుకో, వాళ్ళని చంపేస్తాడు మేడం. కొద్దిసేపు లేచాడు. బాబు ఓకేనా? పర్ఫెక్ట్. అంత పర్ఫెక్ట్ గా నాకు ఎందుకు అనిపించట్లేదు. నువ్వు ఒక్కసారి నీ కాళ్ళు చేతులు నువ్వే కదిపావనుకో, మాకు అప్పుడు బాగా నమ్మకం వస్తుంది. అదే పాట వేయండి. సూపర్. మూడో క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఇమాన్యుయల్. వెంకటేష్ గారు, అనుష్క గారు. ఓకే చూద్దాం కరెక్టా కాదా. వెంకటేష్ గారు, అంజలా జావేరి. 89,000 ఇవ్వండి. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? బేబీ అవునా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. 96,000 వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ బేబీ సినిమా తర్వాత ఏదైతే ఎండ్ లో జరిగిందో అక్కడి నుంచి మన సినిమా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, కానీ ఆ అమ్మాయి ఇంకా ఆనంద్ని విరాజ్ ని మర్చిపోలేకపోతుంది. కాబట్టి ఆ అమ్మాయి ఒక పంచాయతీ లాగా పెట్టింది. అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ చేస్తుంది ఇమాన్యుయల్. ఈ రోజు పంచాయతీలో ఎవరు రాబోతున్నారు? బేబీ టీమ్. నా పేరు వైష్ణవి. చెప్పు ఏంటి సమస్య? నేను ఒకరిని ప్రేమించాను మేడం. ఆడి పేరు ఆనంద్, ఆటో నడుపుతాడు. ఆడి తర్వాత ఇంకోని ప్రేమించా, ఆడి పేరు విరాజ్. ఈయన చేసుకున్న లాస్ట్ కి. ఇంతమందిని ఎలా ప్రేమించగలిగావమ్మా? మనసుతో. సరే ఇప్పుడు నీ సమస్య ఏంటి? నాకు వీడిని చేసుకున్నాక వాళ్ళిద్దరు కూడా కావాలనిపిస్తుంది మేడం. వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పిలిపించండి. ఆనంద్. బాబు ఏంటి అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలాగే కూర్చొని ఉండిపోయావా? అరే రే రే పాపం చూస్తుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు. ఇంకొకడు కూడా ఇదే ఊర్లో ఉన్నాడా? విరాజ్. ఆనంద్ ప్రేమిస్తున్నా అని పాట పాడతాడు. అతను వీడు విరాజ్ మంచి పనోడు.
ఇతని తర్వాత ఇతను ప్రేమించాను మేడం. అవన్నీ జరుగుతుంటే నువ్వు మధ్యలో కూర్చొని చప్పట్లు కొడతావేంటయ్యా? వీడు మంచి ఆడియన్, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వీళ్ళతో విడివిడిగా మాట్లాడు. ఇతనితో మాట్లాడతావా ముందు అతనితో మాట్లాడతావా? ఫస్ట్ ఆనందే నాకేదైనా. అరే ఆనంద్ ప్లీజ్ రా, మర్చిపోయావరా నన్ను? వైష్ణవి రా, నేను అలా లేనా? అలా అనుకురా ప్లీజ్ రా. ఒక్క క్షణం చూసిన చచ్చిపోతావా? అవును. అంత చండాలనుకున్నారా నేను? విరాజ్ నువ్వన్నా ఒప్పుకోరా ప్లీజ్. ఎందుకురా? నాకు నువ్వు కావాలరా విరాజ్. వెనక ఒక మంచోడు ఉన్నాడు. ఆడు మంచోడేరా, వేస్ట్ రా. నువ్వు ఒప్పుకోరా విరాజ్. నాకు నా ఆనందం ఇచ్చేయండి మేడం ప్లీజ్. నేనున్నా కదా, ఇంకా ఎంత ఆనందాలు కావాలా? నువ్వు ఇంట్లో ఉండరా. ఆనంద్ నేను ఎంత ప్రేమించుకున్నావు అంటే లేరా లే. చూడండి మేడం, ఫస్ట్ కొడుకు పేరు ఆనంద్ అని పెట్టాను, విరాజ్ అని పేరు పెట్టాను. చక్కగా 2 పిల్లలు పుట్టారుగా. వీడి పేరు పెడతానికి ఇంకొకరు కావాలి మేడం. ఒకటి కని గని అని పెడతాను మేడం. సరే ఆ పనిలో ఉండండి అయితే.